హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చింతపండు పులిహోర ఎలా తయారు చేయాలో, 1 కేజీ పులిహోర రైస్కి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 100 గ్రాముల వేరుశెనగపప్పుని ఇలా వేయించుకోవాలి. నూనె కొంచెం వేసి బాణల్లో దోరగా మాడకుండా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత వాటిని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని నేను ఇలా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఆవాలు జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినప్పప్పు అన్నీ తిరమాత గింజలన్నీ, అది ఇంగువ ఫ్రెండ్స్, నూనెలో వేయించుకోవాలి. పులిహోరలో ఇంగువ ఖచ్చితంగా పడితేనే ఆ స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్. అలా వేయించుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. మనం తీసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ అలా బాణల్లో వేసుకోవాలి. దానికి కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె కాగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించుకొని తిరమాత గింజలు వేసి మిర్చి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అవి మాడిపోతాయి ఫ్రెండ్స్. ఇవి వేగే లోపల అవి మాడిపోతాయి, అందుకని వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం దోరగా మాడనేయకుండా దోరగా వేయించుకోవాలి. తర్వాత పసుపు టీ స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేయించుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు అందులో పోసుకోవాలి. ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి. చింతపండు గుజ్జు పోసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. ఇలా వేగినప్పుడు ఇది ఆవపిండి ఫ్రెండ్స్. నేను ఆవపిండి చేసి పెట్టుకుంటాను. అది పులిహోరలో, పచ్చళ్ళల్లో కొంచెం కొంచెం వేసుకుంటాను. తర్వాత సాల్ట్ రుచికి సరిపడా. నేనైతే 2.5 టీ స్పూన్ వేసుకున్నాను. నేను అన్నం ఉప్పు వేసి వండుకుంటాను ఫ్రెండ్స్. పులిహోరలోకి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత మిర్చి వేసుకోవాలి. దీంట్లో కలిపామంటే అవి కొంచెం పుల్లగా చింతపండు గుజ్జులో ఉడికినప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. వేయించుకున్న వేరుశెనగపప్పు ఉంది కదా, దాన్ని హాఫ్ వేసుకుంటున్నాను. హాఫ్ పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని మిర్చి చింతపండు గుజ్జులో ఎంత బాగా కలిస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది మనం తినేటప్పుడు. ఒక 5 మినిట్స్ తర్వాత మీడియంలో పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి బాగా. చింతపండు గుజ్జు మనకి తిరగమాతలో ఉడికితే ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. నాకెందుకో పసుపు కొంచెం లైట్గా ఉన్నట్టుంది, అందుకని నేను మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. బాగా కింద అడుగు మాడకుండా కళ్ళు పెట్టుకుంటా ఉడికించుకోవాలి. ఎందుకంటే రెడీ అయిపోయింది. అన్నం చల్లారేసుకున్నాను. అదిగా వేరుశెనగపప్పు అన్నంలో కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకి తినేటప్పుడు కరకరలాడుతూ వేరుశెనగపప్పు బాగుంటుంది. ఇప్పుడు ఆ గుజ్జు హాఫ్ వేసి కలుపుకోవాలి. ఎందుకంటే నేను 1/2 కేజీ బియ్యమే కలుపుతున్నాను. ఆ గుజ్జు మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు అన్నం వండుకున్నా, పిల్లలు బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్నారంటే మీరు అప్పటికప్పుడు ఆ గుజ్జు వేసుకొని కొంచెం తిరగమాతలో వేరుశెనగపప్పు వేయించేసుకొని అన్నంలో కలిపేసుకుంటే
బాగుంటుంది. ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు. అంటే ఒక వారం లోపలే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయటికి తీసి వేడి చేయకుండా దాన్ని అలాగే కలుపుకోవాలి. రెడీ అయిపోయింది చింతపండు పులిహోర. టేస్ట్ చాలా బాగా వచ్చింది. నాకు కొంచెం ఉప్పు, నేను అన్నంలో వేసి ఉడికించుకున్నాను కదా ఉప్పు, అందువల్ల నాకు ఉప్పు సరిపోయింది. మీరు అన్నం మామూలుగా వండుకునే పని అయితే